ఏపీలో అంగన్వాడీల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. 40వ రోజు సమ్మెలో భాగంగా విజయవాడలో అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక విజయవాడ వద్ద అంగన్వాడీలు నిరసనకు దిగారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా లైవ్ లో అందిస్తారు. లీలా, అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్షలు 40 రోజులుగా కూడా ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు. గత 5 రోజులుగా మాత్రం నిరాహార దీక్షలకు కూడా కూర్చొని ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టనట్టుగా కూడా వ్యవహరిస్తుంది. కొంతమంది అంగన్వాడీలు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఎందుకంటే ఈ అంగన్వాడీ ఉద్యమంలో ఎంతమంది ఎవరైతే ఉన్నారో అంగన్వాడీలు అందరూ కూడా ఉద్యమం కొనసాగిస్తూ ఈ క్రమంలో మరణించిన వారు కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పట్టని వైఖరి వ్యవహరిస్తుంది. మేడం చెప్పండి, ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూడాలి? ఎస్మా లాంటి చట్టాలు ప్రయోగించారు, అలాగే వీళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినా కూడా మీరెవరూ కూడా ఎక్కడా చెల్లించట్లేదు. ఆయన ప్రభుత్వం మాత్రం ఏమాత్రం తన ధోరణి మార్చుకోవట్లా. ఎలా చూడాలంటారు ప్రభుత్వ వైఖరిని? ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. నిన్న నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టి సామాజిక న్యాయం అయిపోయింది దళితులందరికని చెప్తున్నాడు ఆయన. కానీ ఇందులో ఎంతమంది దళితులు, గిరిజనులు, అలాగే ఒంటరి మహిళలు అందరూ ఉన్నారు. మహిళలకి సామాజిక న్యాయం చేకూరిస్తేనే అది నిజమైనటువంటి సామాజిక న్యాయం. అంతే తప్ప విగ్రహాలు కట్టించేస్తే సామాజిక న్యాయం రాదు. ఎవరైతే సామాజిక న్యాయానికి అర్హులు ఉన్నారో వాళ్ళ కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, ఉండడానికి గూడు నీడ ఉంటే అది సామాజిక న్యాయం. అంతే తప్ప ఈవేళ విగ్రహాలు పెట్టేసి పూజలు చేసేసి మందు కాల్చేసి హంగామా సృష్టించేస్తే అది మాత్రం సామాజిక న్యాయం అవ్వదు. 1,00,000 మంది మహిళలు ఈవేళ రోడ్డు మీద ఉండి నాకు ఆకలి వేస్తుంది, నాకు తిండి సరిపోవట్లేదు, నువ్వు ధరలు ఆకాశాన్ని పెంచేసావు, అందరి బిడ్డలకి పౌష్టికారం పెట్టి మా బిడ్డలకు పౌష్టికారం లేదని చెప్పి 1,00,000 మంది మహిళలు రోడ్డు మీద ఉంటే అది పట్టించుకోకుండా నేను విగ్రహం పెట్టాను వెళ్ళిపోతున్నా ఆంధ్ర అంటే తప్పది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అంగన్వాడీలను చర్చలకు పిలవాలి, సమస్య పరిష్కారం చేయాలి, వేతనాలు పెంచాలి. అదే సామాజిక న్యాయం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా 22వ తేదీన విజయవాడకు రానున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది అంగన్వాడీలు కూడా ఇక్కడికి వచ్చి వీరి సమ్మెలో పాల్గొనడం అయితే జరిగింది. వారిని అయితే ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులు గురి చేస్తుంది, ఏ రకంగా ఇబ్బందులు గురవుతున్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులు గురి చేస్తుంది? మీరు చేసిన ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారు? ప్రభుత్వం 1 కాదు 2 కాదండి, అనేక దఫాలుగా మా మీద ఒత్తిళ్లు తీసుకొస్తా ఉంది. మొట్టమొదటిగా మా సెంటర్ తాళాలు బద్దలగొట్టింది. అయినా మేము ఎక్కడా కూడా బెదరలేదు. అలాగే ఎస్మాను ప్రయోగించి జీవో నెంబర్ 2ని తెచ్చి మా ఉద్యోగాలు తొలగిస్తామని నోటీసులు ఇంటికి గోడలకు అంటించడమే కాకుండా, సెంటర్లకు అంటించడమే కాకుండా పోస్టు ద్వారా కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ మేము ఎక్కడా బెదరలేదు, మా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ తరుణంలో మళ్ళీ ఈ రోజున అధికారులతో మీకు డిస్మిస్ ఆర్డర్లు పంపిస్తున్నాం, మిమ్మల్ని తొలగించాము, షాకోజ్ నోటీసులకి రిప్లై ఇచ్చినా కూడా తీసుకోకుండా ప్రభుత్వం చూస్తూ ఉంది. అయితే చూడొచ్చు, దూర భారాల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అంగన్వాడీలు రావడం అయితే జరిగింది. వారి కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చే వరకు కూడా వారి సమ్మె మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అలాగే వీరు ఎవరైతే ఉన్నారో వీరు చేసినటువంటి ఆ నిరాహార దీక్షలు కూడా ఆపేటటువంటి ప్రసక్తి లేదని చెప్తున్నారు. 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలందరూ 1 కోటి సంతకాలు సేకరించి ఆ సంతకాలతో విజయవాడ వచ్చి ఇక్కడ సీఎం ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ సంతకాలతో అయితే మాత్రం వెళ్తామని కూడా వీరందరూ కూడా పెద్ద ఎత్తున చెప్పడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా అయితే మాత్రం అంగన్వాడీలు ఇప్పటికీ కూడా నిరాహార దీక్షల్లో కొంతమంది అంగన్వాడీలు నీరసించి కూడా అక్కడ పడుకున్నటువంటి పరిస్థితి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అంగన్వాడీలు ఓపిక నశించి 4 రోజులుగా కూడా నిరాహార దీక్షలు చేస్తూ వారు నీరసించి కూడా అక్కడే కూర్చొని ఉద్యమం చేస్తానే ఉన్నారు. వారు కనీస వేతనం 26,000 ఇచ్చే వరకు కూడా కదలమనైతే మాత్రం ఖరాఖండిగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.